न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 आत्म వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు జీవా ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు కఠిన శల్యములెల్ల గంగా పాలు మీద కప్పిన బట్ట మేటి చాకలి పాలు కొడుకు వండిన కూడు కాకుల పాలు భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు ఇల్లు సొమ్ము మంచములెల్ల ఇతరుల పాలు పాపముల నరించు జీవుడు యముని పాలు జీవా జీవా పాపముల నరించు జీవుడు యముని పాలు ఏది తన వెంట రాదురా ఏది తన వెంట రాదురా ఎరుగుమూడా జీవా మమకారములా పడెద వేలరా మాయాలోకమురా జీవా జీవా మమతలలో పడెద వేలరా మమతలలో పడెద వేలరా మమతలలో పడెద వేలరా మమతలలో పడెద వేలరా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా మాయా లోకమురా మూఢా మాయా లోకమురా మరువకురా హరినామ స్మరణను మరువకురా హరినామ స్మరణను హరినామ స్మరణను హరినామ స్మరణను సద్గురు నామ స్మరణను సద్గురు నామ స్మరణను మరువకురా గురునామ స్మరణ
మాయా లోకమురా మూఢ మాయా లోకమురా జీవా 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 కానివి పోనివి కర్మముల్ చేసి కానివి పోనివి కర్మముల్ చేసి కానివి పోనివి కర్మముల్ చేసి కానివి పోనివి కర్మముల్ చేసి కాలుని బారిని పడెదవేలరా కాలుని బారిని పడెదవేలరా కాలుని బారిని పడెదవేలరా కాలుని బారిని పడెదవేలరా కాళీ ప్రసాదుని హృదయ నివాసి కాళీ ప్రసాదుని హృదయ నివాసి కాళీ ప్రసాదుని హృదయ నివాసి కాళీ ప్రసాదుని హృదయ నివాసి శ్రీమన్నారాయణ పాద ధ్యానము శ్రీమన్నారాయణ పాద ధ్యానము శ్రీమన్నారాయణ పాద ధ్యానము శ్రీమన్నారాయణ పాద ధ్యానము హరి పాద ధ్యానము హరి పాద ధ్యానము సద్గురు పాద ధ్యానము సద్గురు పాద ధ్యానము మరువకుమురా 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 పాపహరణమురా ఇది నిక్కమురా పాపహరణమురా ఇది నిక్కమురా పాపహరణమురా ఇది నిక్కమురా పాపహరణమురా ఇది నిక్కమురా గురుడే హరిరా హరియే గురురా గురుడే హరిరా హరియే గురురా గురుడే హరిరా హరియే గురురా గురుడే హరిరా హరియే గురురా గురుపద స్మరణ మే పరమార్థమురా గురుపద స్మరణ మే పరమార్థమురా సద్గురు పద స్మరణ మే చరితార్థమురా సద్గురు పద స్మరణ మే చరితార్థమురా మాయా లోకమురా మూఢ మాయా లోకమురా మమతలలో పడెదవేలరా మమతలలో పడెదవేలరా జీవా జీవా మరువకురా హరినామ స్మరణను జీవా జీవా బోల భక్తవత్సల భగవానికి మనం ఎంత జాగ్రత్తగా కావాలి అంటే ప్రతి క్షణం అనుక్షణము కూడా కనురెప్ప పాటలో మన మనసు గబుక్కుని ఎక్కడ తుల్లిపడుతుందో. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి వాసన పరంపరలతో వస్తున్నాం అని దాన్ని సమర్థించుకోవద్దు. వాసుదేవుడు దొరికాడు మనకి. అందులో ఆ భక్తిని పరిపూర్ణం చేసుకోవాలి. ఆ పరిపూర్ణం చేసుకోవడానికి ఎంత ఏమిటి దీనికి అందరూ అనుకుంటూ ఉంటారు.
ఏదో కొంచెం సాధన చేసేసరికి ఇంకొకరికి ఇచ్చేటంత గొప్ప వాళ్ళు అయిపోతూ ఉంటారు. నాకు ఇంకెవరు శిష్యులు లేరే అని శిష్యుల కోసం వెతుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. దానికి ఒక రాజుగారును ఒక మంత్రి ఉన్నారు. ఏంటంటే మంత్రి గారు మంచి భక్తి తత్పరుడు, ఎప్పుడు అనుష్ఠానం చేయిందే బయటకు వచ్చేవాడు కాదు. ఎక్కడున్నా ఆ టైంలో తప్పుకున్నా ఎక్కడైనా కానిచోడ ఉన్నప్పటికీ కూడా ఆ టైంకి కొంచెం ఆ ప్రేయరు ఆ అనుష్ఠానం కానిచ్చుకునేవాడు అంతే. ఎక్కడుంటే మనకి పరికరాలతోనూ వాటితో సంబంధం లేదండి. పరిసరాలతోనూ సంబంధం లేదు, పరికరాలతోనూ సంబంధం లేదు, ద్రవ్యాలతో సంబంధం లేదు. నిజమైనటువంటి భక్తి ఎట్లా మనస్సుతోనే ఆత్మ నివేదన భక్తి ఎంత గొప్పదండి. తన్ను తానుగా నివేదన చేసుకోవడం, తను తానుగా నివేదన చేసుకునేవాడు అసలు ఎప్పుడు మర్చిపోయి ఉంటాడు భగవంతుడిని, ఎప్పుడు మర్చిపోడు. అందువల్ల అటువంటి భక్తి ఎవరిది? ఆ మంత్రి గారు. అందువల్ల ఒకసారి రాజుగారు మారు రూపంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో అని చూస్తూ చూస్తూ వచ్చి మంత్రి గారి ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చేసరికి మంత్రి గారు అనుష్ఠానంలో ఉన్నారని బయట మంత్రి గారికి కూడా కొన్ని ఉంటాయి కదండి సాంప్రదాయాలు, బయట భటులు ఆపేశారు. రాజుగారు మారువేషంలో ఉన్నారు కదా, రాజుగారు భటులు ఆపేశారు. మంత్రి గారు అనుష్ఠానంలో ఉన్నారంటే తర్వాత కనిపిస్తారు మీకు అని. వెంటనే రాజుగారు వెయిట్ చేశాడు. మరి మారువేషంలో ఉన్నాడే, నేను రాజుని, నాకు అడ్డొస్తారా అనే ఇది లేదు అక్కడ. ఎందుకంటే ఇలా అన్నారంటే ఎప్పుడు ఇక మారువేషంలో ప్రతి వేషం రాజువేషం అనుకుంటారు ఇక అందరు. వెంటనే వాళ్ళు ఊరుకున్నారు, వెయిట్ చేశాడు. అంతలోకి మంత్రి గారు రాగానే రాజుగారిని గుర్తుపెట్టాడు. ఆయన మంత్రి గారిని రాసలేకపోయాడు. భటులైతే ఆపగలిగారు కానీ ఎవరో అనుకుని మంత్రి గారు మాత్రం గుర్తించారు రాజుగారిని. వెంటనే అయ్యో మహారాజా మీరు ఇట్లా రావడం ఏంటండి, రండి తప్పకుండా, అది మీకు అడ్డు పెట్టే వాళ్ళు ఎవరు, రండి లోపలికి రండి కూర్చోండి. చూస్తున్నాను రాజుగారు అంటాడనమాట. మంత్రి గారు చూస్తున్నాను చాలా నాళ్ళుగా, కష్టం రాని సుఖం రాని ఎప్పుడూ ఆనందంగానే ఉంటావు, కించుకుపోవు పొంగిపోవు. ఏంటబ్బా ఇంత తేడా అనుకున్నా, ఇదన్నమాట నీకు ఒక అనుష్ఠానం చేసుకోవడానికి ఒక మార్గం ఉందన్నమాట. అంటే నువ్వు నాకన్నా గొప్ప భాగ్యశాలివే అయితే అని మహారాజు గారు ఏమంటారంటే, అయితే మంత్రి ఇప్పుడు నాకు అది చెబుతావా లేదా? ఇప్పుడు నువ్వేదైతే చేస్తున్నావో అనుష్ఠానం చేస్తున్నావో అది నువ్వు నాకు ఇప్పుడు ఇవ్వాలి, మంత్రం ఇవ్వాలి అని కూర్చున్నాడండి ఆయన. అంటే మంత్రి గారు అన్నారండి రాజుగారితో, మహారాజా నేనిస్తే అది మీరు పుచ్చుకునేది కాదు, మీరు కావాలంటే నా దగ్గర మీరు కావాలంటే అది దొరికేది కూడా కాదు. అంటే ఎందుకంటే అర్హత కలిగి ఉండాలి. అందుకని ఇది మన ఇద్దరి మధ్యలో జరిగేటువంటి విషయం కాదు మహారాజా. ఇది కాకుండా ఇంకోటి ప్రస్తావించండి, మంచి మాటలు మాట్లాడుకున్నాం కాదు, నువ్వు చేస్తున్నటువంటిది నాకు ఇస్తావా లేదా అంటే మంత్రి గారు ఒప్పుకోరు. ఎందుకంటే అర్హత లేదు, అందుకని ముందుకు రారు. ఎందుకంటే కొన్ని లెవెల్స్ ఉన్నాయి మనకు కూడా, ఆ లెవెల్లో మనం ఉంటేనే దానికి రానింపు ఉంది. కానీ అధికంగా డబ్బాలు కొట్టుకోవడం ఎందుకండి? డబ్బాలు కొట్టినవాడు నిజంగా పని చేయలేడు, నిజంగా పని చేసేవాడు డబ్బాలు కొట్టుకోడు, అది మామూలు పనుల్లోనే ఉన్నాయి. అందుకని మంత్రిగా ససేబరా ఒప్పుకోనంటే రాజుగారు ఏం చేశాడు, సర్వార్హతలు ఉన్నాయి కదా రాజుగారికి, ఇంటికి వెళ్ళిపోయాడు. చాలా కోపం వచ్చింది రాజుగారికి. మరి ఏదండి సాధనలో అక్కడ పట్టుత్వం, కోపం మరి ఎక్కడి నుంచి వస్తుందండి? సాధనలో ఉంటే మరి అవన్నీ అర్హతలు కలిగి ఉండాలి కదా. కోపం వచ్చేసింది, నాకు ఇవ్వలేదు వీటిటువంటి వాడు అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఇక భటుల చేత కట్టి తెప్పించాడు మంత్రి గారు. తెప్పించి ఇక ఏమైనా సరే చెప్తావా లేదా అని హింసించి మొత్తానికి చెప్పించుకున్నాడు. మరి ఏదో చేసుకునేది పైకి రాకుండా ఉండదు కదా, మొత్తానికి అలా పొందాడు. ఇక మంత్రి గారిని విడిచిపెట్టేశాడు. అక్కడి నుంచి ఈయన అనుష్ఠానం చేస్తున్నాడండి రాజుగారు. రాజుగారు అనుష్ఠానంలో దిగాయి, గట్టిగా పట్టుపట్టి తీసుకుని రాజుగారు అనుష్ఠానం చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత మంత్రి గారు రాజుగారు ఏం చేస్తున్నారా అసలు పాపం ఆయన జాలి కలుగుతోంది మంత్రి గారికి. అయ్యో పాపం పిచ్చివాడు, ఏంటి వీడు చెప్తే వెళ్ళలేదు, సముద్రుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్తే దొరికేదే కదా, ఇది మనం ఆతృతగా ఉంటే తప్పకుండా లభిస్తుంది ఇది అని వెంటనే పాపం ఆవేదన బాధ కలుగుతుంది మంత్రికి. అయ్యయ్యో పాపం ఇలాగ ఏంటి అని అసలు రాజుగారు ఏం చేస్తున్నారో చూడడానికి వెళ్ళాడు. వెళ్తే రాజుగారు అనుష్ఠానంలో ఉన్నారు అన్నారు. అంటే వెంటనే మంత్రి గారు కూర్చున్నారు, వెయిట్ చేశాడు. చూసారు రాజుగారు వచ్చారు. రాజుగారు రాగానే మంత్రి గారిని చూసి వెంటనే రాజుగారు ఏమన్నారు, నేను చేస్తున్నాను అనుష్ఠానం, నువ్వే కాదు నేను కూడా అనుష్ఠానం చేస్తున్నాను, నువ్వేదో పొందుతున్నావు అనుకుంటున్నావు, నేను కూడా పొందే ఉన్నాను. వెంటనే మంత్రి గారు అన్నారు, మీరేం పొందలేదు అన్నాడు. ఈ విషయం దగ్గర మొహమాటం ఎందుకండి? ఎందుకంటే అది నయనం చిందంతి శస్త్రాన్ని, ఒకళ్ళెవరో పొడిస్తే పొడవబడేటువంటిది కాదు ఇది. సాధనలో ఆరుఢమైనటువంటి భక్తి ఉందే, అది ఎవరికో జడవాల్సిన అవసరం లేదుగా. మీరేం పొందలేదన్నాడే. అంటే ఎందుకు పొందలేదన్నాడే?
పొందలేదు అంతేనండి అన్నాడు ఆయన మంత్రి గారు. ఆయన నిర్మోహమాటంగా చెప్తున్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. సరే వెంటనే మంత్రి గారు ఇప్పుడు ఎలాగో కళ్ళు తెరిపించాలి కదా, అందుకని వెంటనే మంత్రి గారు అన్నారు, అక్కడ భటులు ఉంటే ఆ భటుల్ని మీ ఏంటి రాజుగారి పట్టం మీద ఉమ్మేయండి అన్నాడు. భటుల్ని రాజుగారి ఫోటో ఉంది అక్కడ, ఫోటో మీద ఉమ్మివేయండి అన్నారు. ఒక్క భటుడు ముందుకు రాలి. ఇంకో భటుడిని చూసి ఆ ఫోటో కట్టేసి పారే బదలు కొట్టేయి అన్నాడు. చేయలేదు ఎవరు. చేయకపోయేసరికి వాళ్ళు చేయకపోలే సరికదా రాజుగారు ఏం చేశాడు, వెంటనే కోపం ఇంకా ఎక్కువైపోయింది. అంటే తన ఫోటో తను కాదు అయినప్పటికీ తన ఫోటో మీద కూడా అంత భ్రాంతి. వెంటనే రాజుగారికి ఇంకా కోపం ఎక్కువైపోయి ఆ ముగ్గురిని పిలిచిన భటులు ముగ్గురిని పిలిచి రాజుగారు అన్నాడు, ఈ మంత్రి గారిని బంధించండి అన్నాడు. అంటే వెంటనే ముగ్గురు భటులు వెళ్ళి మంత్రి గారిని బంధించేశారు. బంధించిన తర్వాత అప్పుడు మంత్రి గారు అంటాడనమాట, మహారాజా చూసారా మరి ఇప్పుడు ఇందులోనే ఉంది కదా సత్యం, మీరు మహారాజు గారు కాబట్టి మీరు చెబితే విన్నారు భటులు, నేను మంత్రిని కాబట్టి మీకన్నా కిందవాడిని వాళ్ళకన్నా నేను పెద్దవాడినైనా మిమ్మల్ని మీ ఫోటోని ప్రతిమని బంధించమన్నా బద్దలు కొట్టమన్నా ఉమ్మివేయమన్నా చేయలే. మీ మాట విన్నారు కానీ నా మాట విన్నారా భటులు? అందుకనే సమర్థుడైనటువంటి సద్గురువు అయితే ఇంద్రియాలు విషయాదులు కూడా పటిష్టంగా ఎప్పుడు ఏ మాట నిలిపాలో ఎవరిని ఎక్కడ ఏ బోధ ఇచ్చి వారిని సరైన మార్గంలో నడిపించాలనేది సమర్థుడైనటువంటి గురుదేవుడికి అర్హత ఉంటుంది. కానీ మామూలు మానవులకు కూడా అనుకున్నంత మాత్రంలో పొందేట్టుంటే దాని విలువే ఉందండి. ఇదేనండి వ్యత్యాసం అంటేను. అది మహారాజా ఇది తెలియచేయటం కోసమే. అందుకని అంతేకాదండి సాధనలో మరి ఇంత చర్చ జరగడానికి మీరెంత ఉద్రేకపడ్డారు. మరి ఇవన్నీ హరిస్తే కదండి ఆనందం పొందేది. ఇవన్నీ ఆ రాగద్వేషాలు ఉన్నంతసేపు సాధన జరగదు కదా. మానవుడు రాక్షసుడు అయిపోతాడు, దానవుడే అయిపోతాడు, కానీ మాధవుడు కాలేదే. అందువల్ల ఇంత వ్యత్యాసం ఉంది దానికి. అది గురుదేవులు మనకి మహాత్ములైనటువంటి వారు, నిజమైనటువంటి సాధకుడైనటువంటి వాడు కూడా మనకి ఇటువంటి మెళుకువలు ఎన్నో మనకి చెప్పి ఉండబట్టి, కానీ చెప్పింది మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం, ఎంతవరకు మనం ఆచరిస్తున్నాం. అందుకని ఐసు కౌను కరే గురు బిన్, గురువు లేకుండా ఇవేవి జరిగే పని కాదు. అందుకని ఆయన ఒక్కడే సమర్థత. అటువంటి గొప్పవాడు గురుదేవుడు. సంస్కారం కలిగి ఉండొచ్చు, కానీ మనకెన్నో తటస్థపడుతూ ఉంటాయి. ఆ తటస్థపడినప్పుడు మనం దాన్ని ఆస్వాదన చేయటం కూడా నేర్చుకోవాలి. వివేకం కూడా ఉంది మనిషికి. అందువల్ల సత్య వివేకం అనేటువంటిది, ఏది అవసరము ఏది అనవసరం అనేటువంటిది చర్చించుకొని అవసరమైనటువంటి దాన్ని ఆశ్రయించి అనవసరమైనటువంటి దాన్ని విడిచిపెట్టేస్తే ఏం మిగులుతుందో ఆనందమే మిగులుతుంది. అటువంటిది. అందుకనే మీరా తల్లి ఒక చోట పాడుకుంది, మై హరి చరణకి రాసి, మై హరి చరణకి రాసి, मलिन विषय रस जाके जग के, मलिन विषय रस जाके जग के, मलिन विषय रस जाके जग के, राम नाम रस पी जन्म जन्म की दासी, राम नाम रस మై హరి చరణకి దాసి. ఒకప్పుడు కాదు ఇప్పటికీ ఈ కీర్తన చాలా గ్రేట్గా పాడుకునేదాన్ని. ఇప్పటికీ పాడుకుంటాను కూడా. మన హరిచరణ్కి దాసి, రామనామం అనేటువంటిది తృష్ణ కలిగి ఉండాలి మనకి. అది అందిస్తున్నారు. దాన్ని తాగగా అప్పుడే ఆపుకో భూల్ జాతి. మనం మర్చిపోయేట్టుగా చేసేటువంటిది రామనామం ఒక్కటే. అక్కడ రాముడు వేరు, రహీము వేరు, అల్లా వేరు, యేసు వేరు అనేటువంటిది లేదు. అసలు మతాలు లేవు ఇక్కడ. చెప్పానే ఖండాలు చేసి తాను కూడా ముక్క అయిపోతున్నాడు. ముక్కలు లేవు అక్కడ. ఉన్నది ఒక్కటే శక్తి. ఆ శక్తిని ఎవరు ఎలా జుడుక్కుంటే ఆ విధంగా ఆనందాన్ని నిజంగా ఆనందాన్ని పొందినటువంటి వాడు ఇంకొకరిని విమర్శించడు, ఇంకో అడ్డుగా గోడ పెట్టుకోడు. అన్నిట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని తాను పొందగలుగుతాడు. కాబట్టి భక్తులందరూ అంత ఆనందాన్ని పొందగలిగారు.